వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కాకరేపుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ బాబాయ్ అరెస్టుతో హీట్ మరింత పెరిగింది. ఇదంతా జోగి రమేష్పై రాజకీయ కక్ష సాధింపని వైసీపీ అంటుంటే ఆధారాలతో సహా దొరికినా ఎలా మాట్లాడతారంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. అసలు ఇరు పార్టీల వాదనలో వాస్తవం ఎంత, జరిగిందేంటి, అగ్గి రాజేస్తున్న అగ్రిగోల్డ్ చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు అలాగే బాబాయ్ అరెస్ట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన చూశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, చిన్న పిల్లాడిని అరెస్ట్ చేయడం బాధాకరం, ఇదంతా కక్ష సాధింపు రాజకీయం అంటున్నారు. దీనిపై ముందు మీ స్పందన ఏంటి? సార్, మొదట ఎన్టీవీ ప్రేక్షకులకు సతీష్ గారు, మీకు అలాగే వైఎస్ఆర్ రాజశేఖర్ గారికి నమస్కారం. నమస్తే అండి. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకి తొడగొట్టిందండి. గతంలో అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా పెద్దవాళ్ళైనా ముసలి నక్క పిచ్చి కుక్క అని పవన్ కళ్యాణ్ మాట్లాడేది కాకుండా, అబ్బాయి పాపము ఎవడో అమెరికా చదువుకున్నాడంట, చదువుకున్న వ్యక్తికి కనీస హ్యూమన్ అంటే రిలేషన్స్ ఉండాలి, మానవత దొరకదు. చంద్రబాబు నాయుడు కన్నా రోజు ఎవరన్నా ఉన్నారా ఆయన మాట్లాడిన మాట? ఉప్పోలు ఆయన గెలుస్తాడా? అలాగే లోకేష్ గారిని రెండు మాట్లాడినారు జోగి రమేష్ గారు. లోకేష్ గారిని మడతట్టేద్దామా, కృష్ణానదిలో కలిపేద్దామా అని వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకే చుట్టుకున్నాం. సరే, ప్రతిపక్ష పార్టీలో మేము ఉన్నాం, అధికార అహంతో వాళ్ళు మాట్లాడారు, పాపాలు అనిపిస్తారు, నేను దాని వరకు వెళ్దలుచుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు సార్. రెడ్ బుక్ అంటే అర్థం ఏందో తెలుసా సార్? అరైవల్ ఎకనామికల్ గ్రోత్ డెవలప్మెంట్. ఇది తెలియకుండా రెడ్ బుక్ పాస్ పోసుకున్నా నాకు అర్థం కాలే. ఇంకా మూడో విషయం, మీరు ప్రధాన అంశం, అగ్రి గోల్డ్ కస్టమర్లు 9 రాష్ట్రాల్లో ఉంది. దాదాపు 15 సంవత్సరాలుగా కోర్టు గొడవల్లో అనేక రకమైన కేసులతో డైరెక్టర్ల మీద వివాదాలు వస్తున్నాయి. దాంట్లో ఒక డైరెక్టర్ చనిపోయాడు. సో టోటల్ గా సిపిసి అటాచ్మెంట్ అనేటువంటి భూములని కూడా గతంలో గద్దల కన్నేసినట్టు అగ్రిగోల్డ్ అన్ని కూడా పరిష్కరిస్తాం, వాళ్ళకి రావాల్సిన డబ్బులను ఇప్పిస్తాం అని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చివరికి అగ్రిగోల్డ్ ఉన్న భూముల మీద వాళ్ళ నాయకుల్ని కబ్జా చేయడం మొదలు. సర్వే నెంబర్ 88 లో ఉన్న 2140 గజాల భూమి 87 గా మార్చమని చెప్పి సర్వే నడుపుకోవడం, ఆ సర్వే దానికి రమేష్ ఓకే అనడం, ఆ తర్వాత దివ్య అని ఒక దానికి సపోర్ట్ చేయటం, సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు గారు సపోర్ట్ చేయటం చూస్తే పక్కా ప్లాన్ ప్రకారం ఇప్పటికే కొన్ని వందల కుటుంబాలు అగ్రిగోల్డ్ లో డిపాజిట్లు చేసి నష్టపోయేది చనిపోయినారు సార్. 15 ఏళ్ళు వాళ్ళు కొట్లాట చేస్తున్నారు చట్టపరంగా, వాళ్ళకి రావాల్సిన డిపాజిట్ డబ్బులు రాలా, మోసాలు నష్టపోయే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి న్యాయం చేసి వదిలేసి వాళ్ళ భూములు ఆక్రమించుకోండి సార్, పక్కా పంగడి కూడా కట్టి. సరే, ఎవరు తప్పు చేయలేదు. గతంలో అమర్నాథ్ గౌడ్ గారిని చంపేస్తే పిల్లవాడు 10వ క్లాస్ పిల్లవాడు అక్కనేదో అన్నారని గౌడ సామాజిక వర్గం అంతా పోయి జోగి రమేష్ గారిని ఏమంటే మన గౌడ అభ్యర్థి చంపేశారు, కనీసం కులపరంగా హెల్ప్ చేయాలంటే కులం కూడి పెడతాదా, కులం ఎందుకు మనకి అని చెప్పిన మాట జోగి రమేష్ గారికి. ఈ రోజు కులాల పైన మంత్రాలు తెప్పిస్తున్నా నాకు అర్థం కాలేదు. అంటే నువ్వు అధికారంలో ఉండేటప్పుడు నీ కళ్ళు మిన్ను కనపడలే, ఇప్పుడు నీ కిందకి చాపకి నీళ్ళు వచ్చి నీ కులం గుర్తొచ్చిందా? బీసీ నాయకులు అయితే 188 మంది బీసీ నాయకులు చంపేసినప్పుడు మీరు ఎక్కడున్నారండి? ఏ కులంలో దాక్కున్నారు? ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళారే, అప్పుడు ఆ దాడి కాదా? దాన్ని ఏమంటారు? కట్టు కర్రలు తీసుకెళ్ళి అంటే కన్ను మీద కాలేదా? మీ మంత్రి పదవి కోసం చేసిన ప్రయత్నాలే కాదు ఇవన్నీ. సో మమ్మల్ని ఏమన్నా అన్నారు, భరించాం, ప్రజలంటే భరించలేదు సార్, అందుకే ఈ రోజు మిమ్మల్ని ఓడగొట్టి పక్కన కూర్చోబెట్టారు. పైగా ఇప్పుడు అగ్రిగోల్డ్ అప్పలంగా అలా దొబ్బేయాలని ప్లాన్ చేసిన మీరు ఈ రోజు చట్టం ప్రకారం దొరికిపోయారు. సర్వే నెంబర్ మార్చి రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు, దాని సర్వేకి లెటర్లు పెట్టారు, ఆధారంగా వచ్చాయి కదా. మీ అబ్బాయి అమెరికా చదువుకోండి, ఎందుకు తీసుకోండి డెలైట్ లో పని చేయని ఈ కేసులు ఎందుకు ఇచ్చారు? ఆ అబ్బాయి పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు, ఏమన్నా అబ్బాయి అయిపోయాడు, ఎటు జోగి వెంకటేశ్వరరావు గారు అయ్యారు, ఎదురుగా మీరు నిలబడ్డారు. సో ఆధారాల ద్వారా పక్కాగా దొరికారని సరళత కాదు ఏబిసిడి సిబిసిడి నాయకురాలు ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. సో కోర్టు నిరూపించుకోండి, చట్టం తన పని చేసుకుంటాను కదా. ఇది ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది నాకు అర్థం కాల. ప్రజల సొత్తును అప్పలంగా మింగేసి
పెద్దలాగా దోచేస్తా ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అవుతుంది సార్? నాకు అర్థం కాలేదు. మీరే సతీష్ గారు భూమి కొంటే మీ భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వాలు కూడా అమ్మేస్తే విత్ ఇన్ డేస్ లో అమ్మేసాడు ఆ భూమి కూడా 5 కోట్ల రూపాయలు. సో ఇది తప్పు కదా, దుర్మార్గం కదా, ప్రజల సొత్తు దోచుకోవడం కదా, పంది కుక్కల్లో మెక్కేయడం కదా దీన్ని. సో ఇవన్నీ ఆ రోజు జగన్మోహన్ గారిని కనపడలే, తప్పని చెప్ప. ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం నోట్బుక్ పుట్టిలోకి వచ్చి ఆయన మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు. నువ్వు చేస్తే ఏమో సంసారం, మేము చేస్తే ఏమో వ్యభిచారం అని మాట్లాడుతుంటే 136 మంది చంపారు అన్నాడు. చనిపోయిన పేర్లు ఏంటి? ఇలా 5500 పైసలు ప్రభుత్వం. అది వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్టు. అది చాలా సందర్భాల్లో మాట్లాడడం, మీరు కూడా డిబేట్ లో పాల్గొన్నారు. కాకమాన్ రాజశేఖర్ గారు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం అగ్గిరాజేస్తోంది. భూముల కొనుగోలు, అందులోనూ ఏపీసీఏడి జప్తులో ఉన్న భూములపైన లావాదేవీలు జరగడం అత్యంత ఆశ్చర్యకరం. రెండోది, స్పెసిఫిక్గా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్న అంశం, ఇప్పుడు ఏసీబీ ఎందుకు అరెస్ట్ చేసిందో, సిఐడి పరిధిలో ఏసీబీ కింద కేసులు పెట్టిన నేపథ్యం తీసుకుంటే, ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో RS నంబర్ 69/2 రీసర్వే నంబర్ 87లో అగ్రిగోల్డ్కి చెందిన 2300 గజాల భూమి ఫ్లాట్ల రూపంలో ఉంది. దీన్ని ఏపీసీఐడి స్వాధీనం చేసుకుంది. ఇది వాస్తవం, ఈ విషయంలో రెండో అభిప్రాయం లేదు. అయితే అగ్రిగోల్డ్ భూముల వివాదంలో ఉండడాన్ని సాగుగా తీసుకున్న కొందరు, అంటే అదే జోగి రమేష్, మీ హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మాజీ మంత్రి, ఆయన స్వయాన బాబాయి జోగి వెంకటేశ్వరరావు 1086 గజాలు ఎలా రాసుకుంటారు అనేది మొదటి ప్రశ్న. 2, ఆయన తనయుడు జోగి రాజు 1074 గజాలు ఎలా రాసుకుంటారు అనేది నా రెండో ప్రశ్న. మరి ఇది తప్పు కాదా? దీన్ని బేస్ చేసి అరెస్ట్ చేస్తే చిన్నపిల్లోడు, పాపం ఏమీ తెలియదు, పాపం పసివాడు, ఇలా అంటాం కరెక్టేనా? కాకమాన్ రాజశేఖర్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీనివాస్ గారు కూడా ముందుగా నమస్కారాలు. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, సిఐడి అటాచ్ అయినటువంటి మరి భూములు ఎవరైనా కొనుగోలు చేస్తారా సార్? ఎలా కొనుగోలు చేస్తారు? కొనుగోలు చేసేటప్పుడు కనీసం అది కూడా తెలియకుండా కొనుగోలు చేస్తారా? ఇప్పుడు అందులోనే వాళ్ళు అక్కడ పొరపాటు చేశారు, అక్కడే తప్పుడు కేసు బనాయిస్తున్నారు అనే విషయం అర్థమవుతా ఉంది. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు కొనుగోలు చేసేటప్పుడు ఈనాడు పేపర్లో కూడా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు అమ్మేటప్పుడు ఈనాడు పేపర్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. ఏ కొనుగోలైనా అమ్మకాలైనా ప్రకటన ఇచ్చిన తర్వాత 7 రోజులు గడువు అనేటువంటి ఉంటుంది. ఈ లోపల ఏదైనా సరే వివాదం ఉన్నా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిందా, లేదా అగ్రిగోల్డ్కి సంబంధించిందా, లేదా మరొక దానికి సంబంధించిందా అనేటువంటి విషయాన్ని ధృవీకరించుకొని మరి ఖచ్చితంగా ఇదే సిఐడి ఎందుకు ఆ రోజు అడ్డం పడలేదు, అసలు ఆ భూమికి ఈ భూమికి సంబంధమే లేదు అనేటువంటి మా వాదన. ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులే మరి దీన్ని కొనుగోలు చేశారు. ఆ విషయం మర్చిపోవద్దు. వాళ్ళు ఉన్నప్పుడు పర్టికులర్ గా ఈ భూమికి సంబంధించి మరి 31/12/14లో కూడా ఒక మరి కొనుగోలు అమ్మకాలు జరిగినాయి. ఆ తర్వాత మరి 22/11/22 మళ్ళీ అలాగే 25/23లో కూడా, అంటే జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ కూడా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అప్పుడంతా వీళ్ళు మరి దీనికి అబ్జెక్షన్ అనేటువంటిది రాకుండా నిద్రపోతున్నారా, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తా ఉన్నారా? కేవలం ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? కాకమాన్ రాజశేఖర్ గారు, అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కదా, అప్పుడు అధికారంలో ఉన్నది మీరు. ఎవరు మాట్లాడతారు మీకు ఎగ్నెస్ట్ గా? అంత ధైర్యం ఎవరు చేస్తారు? సిఐడి అని ఏసీబీ అని చేసే వాతావరణం ఉందా? లేదు సార్. మీరు ఒక చిన్న విషయం గమనించండి. ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా భూములు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి పేపర్లో వచ్చిన తర్వాత ఒక లెటర్ పడేస్తారు అబ్జెక్షన్స్ ఎవరైనా సరే ఉంటే. ఎవరైనా ఈవెన్ పబ్లిక్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు దానికి ఏదో సిఐడిలు పోలీసులు ఏదో చేయాలని కాదు, ఇది చట్ట ప్రకారమే జరిగింది. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని జరగాల్సి ఇంకొక విధంగా చెప్పారు శ్రీనివాసు. కాదు, అది హిట్ లిస్ట్. అక్కడ హిట్ లిస్ట్ ఒకటి పెట్టుకొని మరి ఏదైతే మరి నిరసన వ్యక్తం చేశారో జోగి రమేష్ గారు ఆనాటి మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు, దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కొడుకు మీద ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సబబండి? అన్యాయంగా మరి చదువుకొని ఇప్పుడేదో ఉద్యోగాలు సెటిల్ అయ్యేటువంటి పిల్లవాడి మీద ఇలాంటి అక్రమ కేసులు పెట్టి
అన్యాయంగా ఇరికిస్తున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం. ఒకవేళ మీకు ఏదైనా ద్వేషం ఉంటే, అదే జోగి రమేష్ గారు ఏం చెప్పారు, నా మీద ద్వేషం ఉంటే నా మీద మీ కక్ష తీర్చుకొని నా మీద కేసులు పెట్టండి, కానీ అబోసబుంది లేని పిల్లకాయల మీద ఈ విధమైనటువంటి కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అనేటువంటిది కూడా మాట్లాడుతూ మరొక మాట కూడా చెప్పారు. కాకమన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు అలా మాట్లాడొచ్చు, అలా అడగొచ్చు. అంటే ఇదంతా పూర్తిగా తప్ప 2300 గజాల భూమిని ఫ్లాట్ల రూపంలో చేయడం కానీ, విక్రయించడం కానీ, అప్పనంగా 5 కోట్లకు పైగా తీసుకున్నారన్న అంశం కానీ, అంతకు మించి జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు 1086 గజాలు తమ పేరు మీద ఉన్నవాట వాస్తవం కాదా? జోగి రమేష్ తనయుడు జోగి రాజు పేరు మీద 1074 గజాలు ఉన్న మాట వాస్తవం కాదా? ఇందులో తహసీల్దారు వీళ్ళు కూడా ఇప్పుడు నిందితులుగా కేసు నమోదైంది. సార్ ఇప్పుడు సతీష్ గారు అంటే ఈ వాస్తవాలన్నీ తప్పని అడుగుతున్నాను నేను స్ట్రైట్ గా. ఇవన్నీ తప్పు, ఇవి రాత్రికి రాత్రి పుట్టించేశారు, ఈ డాక్యుమెంట్ పైన వివరాలు మార్చేశారు అని అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు? చట్ట ప్రకారం పోతాం సార్. సతీష్ గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి. చట్ట ప్రకారం పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు క్రయ విక్రయాలు జరిగినాయి అని మీరు చెప్పారు సార్. క్రయ విక్రయాలు జరగకపోవడం కూడా నేరం ఎలా అవుతుంది? దానికి సంబంధించింది ఆ భూములు అగ్రిగోల్డ్ కి సంబంధించింది అని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అది కోర్టులో నిజాన్ని చేర్చుకుంటాం. క్రయ విక్రయాలు చేయడం తప్పు కాదు, ఎవరు తప్పు అనరు. కానీ ఆ భూమికి సరైన టైటిల్ ఉందా, ఆ భూమి ఏంటి, ఆ ల్యాండ్ ఏంటి, ఆ ల్యాండ్ పేపర్స్ ఏంటి, దాని ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ కూడా కీలకం కదా. అని మాట్లాడడం జరిగింది. అంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి సార్. శ్రీనివాస్ చౌదరి గారు క్రయ విక్రయాలు చేయడం తప్ప, అనవసరంగా ఈ కేసులో ఇరికించారు. చంద్రబాబు నాయుడు నివాసంపై జోగి రమేష్ దాడికి యత్నించారు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకుని జోగి రమేష్ తనయుడు రాజు పాపం పసివాడు, అన్యం పుణ్యం తెలియనివాడు, అమెరికా నుంచి వచ్చాడు, మంచి చదువుకున్నవాడు, ఆయన్ని కావాలని టార్గెట్ చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. సార్ నేను ఒక చిన్న క్లారిఫై చేస్తాను, మీరు చెప్పండి. అంబాపురంలో సర్వే నెంబర్ 87లో 1840 భూములు ఆ రోజు కల్లా సాంబరెడ్డి, కాకర్లపూడి అన్నపూర్ణ, ఎలమర్తి రాజేంద్ర ప్రసాద్ గారు, అశోక్ రెడ్డి, రకరకాల ఎక్సెట్రా వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ అయింది. అయితే జయలక్ష్మి పార్ మీద 2 ఎకరాల 80 సెంట్లు రిజిస్టర్ అయింది. అందులో 65 సెంట్లు అంటే 3120 గజాలు అల్లూరు కృష్ణమూర్తి గారి మీద విక్రయమైంది. దాన్ని అగ్రికోల్డ్ యజమానైన నవాబు ఉదయ్ భాస్కర్ గారు కొన్నారు 2293.5 గజాలు. దాన్ని విక్రయించారు 2020 నంబర్. ఆ 2120 గజాల్లో ఉన్న జోగి రమేష్ కుటుంబ సభ్యులు అగ్రిగోల్డ్ పత్రాల మీద దొంగ పత్రాలు డబుల్ రిజిస్ట్రేషన్ చేసింది కాదా? సేమ్ సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్ కాదుని సర్వేకి లెటర్ పెట్టి సర్వే నెంబర్ 87కి మార్చమని చెప్పి సర్వేని ప్రొజెక్ట్ చేసింది కాదా? దాని సర్వే ఒప్పుకున్నాడు కదా. ఆ సర్వేకి ఇప్పుడు రమేష్ ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నారు, ఎంఆర్ఓ అరెస్ట్ చేస్తున్నారు, సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్ చేస్తున్నారు, కన్సల్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అందరూ కేసులు పెట్టారు. సో టోటల్ గా సర్వేరు, రిజిస్ట్రారు, అదేవిధంగా ఉన్నటువంటి రికార్డు మార్చిన రికార్డు అసిస్టెంట్లు వీళ్ళందరి మీద కేసులు పెట్టారంటే మీరు పక్కా ప్లాన్ ప్రకారం మళ్ళా 35 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని అడ్డం పెట్టుకొని ఈ మొత్తం వ్యవస్థనంతా దోచేయాలని ప్రయత్నం చేశారు, కుట్రే కదా. అయితే మీరు అన్నారు కదా పాపం పసివాడు అమెరికా నుంచి వచ్చాడన్నారు, మరి ఆయన మీద ఎందుకు పెట్టారు భూములు? ఆయన వయసు రీత్యా చిన్నపిల్లడు, ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి కూర్చేయండి మీరే, లైవ్ లో చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు కన్నా రోజు ఇచ్చేవారా అంటే గొప్ప వెళ్తావా? ఈ మాటలు ఆయన వయసు దగ్గర మాట్లాడేసారు. శ్రీనివాస్ చౌదరి గారు క్రయ విక్రయాలు జరిగాయన్న అంశాన్ని కాకమన్ రాజశేఖర్ గారు ఒప్పుకుంటున్నారు. కానీ అంత న్యాయబద్ధంగానే జరిగాయి, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, న్యాయపరంగా మా పోరాటం మేము చేస్తామంటున్నారు. ఇదే పేపర్ వచ్చింది జోగి రమేష్ గారు అక్కడ ఇస్తున్నారు, అప్పుడు హెచ్చరించాము కూడా ఇంట్లో. సో టోటల్ గా తీసుకుంటే అధికారాల ప్రకారం మీరు ఆలోచన చేయాల్సిన దందాని ఈరోజు అధికారం లేకపోవడం వల్ల దొరికిపోయారు. సో మీ చట్టపరంగా నిరూపించండి ఇది మా పత్రాలు అని చెప్పి. ఎందుకు 2 స్ప్లిట్ చేశారు మీరు? అంటే 1000 గజాల 86 ఒక పేరు మీద, 1000 గజాల 74 ఒక పేరు మీద ఎందుకు చేశారు మీరు? జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వర పైన డివైడ్ చేసిన అవసరం వచ్చింది. మీ బాబాయ్ మీద, మీ కొడుకు మీద పెట్టారు కదా. మీరే మీ బాబాయ్ని, మీ కొడుకుని
దోషులుగా నిర్ధారించారు. మీకు వాళ్ళే చెడగొట్టారు, మీ జోగి రమేష్ చెడగొట్టారు. సో ఈ దొంగతనం ప్రధాన పాత్రధారుడు జోగి రమేష్. తప్పించుకోవడానికి బాబా నిర్దిస్తే ఇది చట్టపరంగా తప్పించుకోరు కదా. ఇంకో విషయం, చివరాఖరి విషయం, అగ్రిగోల్డ్ బాధితులు కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తా ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు 9 రాష్ట్రాల్లో కేసులు పడి ఉంటే ఆ భూములు అసైన్మెంట్ ఉంటే దానికి ఎట్లా పేపర్ చూసిస్తారు నాకు అర్థం కావడం. ఇవన్నీ చూస్తుంటే పకడ్బందీగా పక్కా ప్లాన్ ప్రకారమే ఆ విలువైన భూమిని కాజేయాలని ప్రయత్నించారు జోగి రమేష్. కాకమన్ రాజశేఖర్ గారు, రెడ్ బుక్ రాజ్యాంగం దీనికి అసలు సంబంధమే లేదు. తప్పు జరిగింది కాబట్టి సర్వేయరు, రికార్డ్ అసిస్టెంట్, తహసీల్దారు, సబ్ రిజిస్ట్రారు వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. అలాగే జోగి వెంకటేశ్వర పేరు మీద నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఇద్దరిపైన చెరో 1000కి పైగా గజాల స్థలం ఉన్నమాట వాస్తవం కాదా? ఈ ఆధారాలు ఉన్నాయి క్లియర్ కట్గా. ఇదే టీడీపీ చేస్తున్న వాదన. ఇప్పుడు సతీష్ గారు, ఇదే ఇప్పుడు 31/12/2014 వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు పేపర్ లో ప్రకటనలు ఇచ్చి క్రయ విక్రయాలు జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రయ విక్రయాలు మరి దీని మీద జరిగినప్పుడు వాళ్ళందరూ ఎందుకు రాలేదు బయటికి? తెలుగుదేశం పార్టీ నాయకులే ఆ రోజు క్రయ విక్రయాలు ప్రారంభించారు అనుకున్నాం. అప్పటి నుంచి ఎందుకు రాలేదు సార్? క్రయ విక్రయాలు జరిగినాయి అన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు వరకు ఎంతమంది కొన్నారో ఎంతమంది అమ్మారో మరి అందరూ వాళ్ళ మీద కూడా కేసులు పట్టమనండి. బట్ ఇది మనకు తెలుస్తుంది వాస్తవాలు. దీనికి దానికి సంబంధం లేనటువంటి అంశం సార్. దీనికి సంబంధం ఒక్క నిమిషం సార్ చౌదరి గారు మాట్లాడడం. ఇప్పుడు అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే. పేదలైనటువంటి వారు 20,000 రూపాయలు చెల్లించినటువంటి వాళ్ళు పైన మొత్తానికి కూడా తిరిగి డబ్బులు చెల్లించడం జరిగింది. వాళ్ళు ఆదుకోవడం జరిగింది. కొంత మేరకు వీళ్ళప్పుడు దోచుకోవడం జరిగింది. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగింది అనేటువంటి మాట అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి క్రయ విక్రయాల్లో వాళ్ళందరూ కూడా తీసుకురమ్మని బయటికి వాస్తవాలు వస్తాయి. దీనికి సంబంధం కాకమన్ రాజశేఖర్ గారు అప్పటి నుంచి కాదు డిసెంబర్ 31/12/2014 చెప్పారు. అంటే డిసెంబర్ 31, 2014 నుంచి ఇలా జరుగుతున్నాయి. అప్పుడు టీడీపీ హయాంలో ఉంది కదని మీరు అంటున్నారు. ఓకే, రెండు ఇది సిఐడి జప్తులో ఉన్నమాట వాస్తవమా కాదా ముందు చెప్పండి. సిఐడి జప్తులో ఉన్న సైట్ ఇది కాదండి. సిఐడి జప్తులో ఉంటే అసలు ఎందుకు కొంటారో చెప్పండి ఎవరైనా. మరి ఏపీ సిఐడి చెప్తుంది, ఏపీ సిఐడి జప్తులో ఉన్న భూమిని కొనుగోలు చేశారని. ఏపీ సిఐడి ఏసీబీలో ఉన్న సెక్షన్ల ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసింది సార్. ఇప్పుడు ఇది జప్తులో ఉన్న భూమిని ప్రూఫ్ చూపిస్తోంది. ఎన్ని సెక్షన్లనే పెడతాడు, ఎన్ని రూల్స్ అన్న మారుతారు. అధికారుల్ని బెదిరించైనా సరే వాళ్ళతోటి రాయించుకుంటారు. వాళ్ళతోటి మరి మా మీద కేసులు మరి ఉన్నారు అని కన్ఫర్మ్ చేపిస్తారు. నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే కాకమన్ రాజశేఖర్ గారు, నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇది సిఐడి జప్తులో ఉంది అని క్లియర్ కట్ గా సిఐడి వివరణ ఇస్తోంది, దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తోంది. సిఐడిఏ ఏసీబీలో ఉన్న సెక్షన్ల పరంగా కేసులు నమోదు చేసింది. రాజీవ్ వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు, అదొక అంశం. మూడోది జోగి రమేష్ ఆయన చిన్నపిల్లోడు కాదు, ఆయన సీనియర్ పొలిటీషియను, మీ క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనకి సిఐడి జప్తులో ఉన్న ఈ భూమి ఇదని తెలీదా సార్? ఒక్కటి సార్, ఇప్పుడు లీగల్ ప్రొసీజరల్ కోడ్ ప్రకారం ఏదైనా జరిగిందా చెప్పానండి. లీగల్ ప్రొసీజర్ ఏదైనా జరిగితే చెప్పానండి. లీగల్ గా అసలు నోటీస్ ఇచ్చారండి, కనీసం అతను విచారణకి నోటీస్ ఇచ్చారండి. తెల్లవారుజామున వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లీగల్ గా వెళ్తే ఓకేనా మీకు? లీగల్ గా పోవాలనే చట్టంలో మేము ఎదుర్కొంటాం సార్. ఇందులో మా తప్పు లేదు అని నిరూపించుకుంటాం. కోర్టుల్లో మేము పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎదుర్కోవడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడేటువంటి ప్రశ్నే లేదు. శ్రీనివాస్ చౌదరి గారు లీగల్ ప్రొసీజర్ అనుసరించలేదు, కావాలని కేసులు పెట్టారు. సిఐడి జప్తులో ఉన్న భూమి ఎవరైనా కొనుగోలు చేస్తారా? లేదు కాబట్టి క్రయ విక్రయాలు జరిగాయి. ఇది వాస్తవం. ఇది వైసీపీ వాదన. ఇది చెప్పిన మాట 2018లో సెక్షన్ 7 and 12 ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద
4 కేసులు నమోదయ్యాయి. ఎవరి మీద? పి నాగేశ్వర రిజిస్ట్రార్, సర్వేరు దివ్య, సబ్ రిజిస్ట్రార్ రమేష్, నాగేశ్వరరావు గారి మీద 2018లోనే చూడండి. జోగి రమేష్ గారు, రాజు A1 A2 2018 ఎవరు వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు, వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడే కేసు నమోదు చేసింది సిబిసిఐడి. ఆ రోజు కేసు అటెండ్ కాకుండా, తిరగకుండా, చెప్పకుండా పత్రాలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం ఇది. నేను చెప్పిన మాట కాదు ఇది, సెక్షన్ చెప్తున్నా మీకు. మీ ప్రభుత్వం ఉండగానే అగ్రికల్చర్ కేసులు భూములు ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడే సిఐడి ఇది మా భూములు అని చెప్పి కేసు నమోదు చేసి వీళ్ళందరినీ ముద్దాయిలుగా కేసు నమోదు చేసింది సెక్షన్ 7(4) ప్రకారం. దీంతో చూసుకోకుండా ఇప్పుడు వచ్చిందంటే నాకు అర్థం కాలేదు. 2018లో మీ ప్రభుత్వం ఉండగానే జరిగింది. దాన్ని ఇప్పుడు అమలు చేశాం. దానికి సమాధానం చెప్పాల్సింది మీ జోగి రమేష్ గారు, A1 A2 ఉన్నటువంటి రాజీవ్ అండ్ వెంకటేశ్వరరావు గారు. తప్పు చేసింది మీరు, ఉప్పు నీళ్ళు దాస్తుంది మీరు. కాబట్టి మేం చేయగలిగింది ఏముంది? 2018లో అగ్రికల్చర్ బాధితులు అవసరం నష్టాలు పోతున్నారు కాబట్టి ఆ భూముల ప్లాన్ ప్రకారం సర్వే నెంబర్లు మార్చిన సందర్భం ఏపీసీసీఐడి చెప్పేసింది. ఆ రోజు పొన్నాల ప్రభాకర్ మీ ఏపీబీ గారు వాయిదా చేశారు కేసుని. కావాలండి మీకు సాక్ష్యాలు చూడండి, కావాలండి మీకు సెక్షన్ తో చెప్తా. ఇది 2018 మీ ప్రభుత్వం నమోదైన కేసు, మా ప్రభుత్వం నమోదైన కేసు కాదు. అప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు జరిగింది అధికారం పారింది కాబట్టి అరెస్ట్ చేశారు. మీరు చట్ట ప్రకారం పోండి, నిరూపించుకోండి, కాదని చెప్పండి. లేదు కదా మీ చేతుల అవకాశాలు. దానికి మీరు కులాలు, మతాలు అన్ని అంశాల గురించి పెట్టి గతంలో మీరు మాట్లాడి వదిలేసి కాలికి ఈరోజు న్యాయం చట్టం గురించి మాట్లాడడం తప్పు కదా సార్. దెయ్యాలు వేదాలు వల్లించినట్టే కదా. సో చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేదు సార్. తప్పు జరిగింది 100% వాస్తవం. కొన్ని లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి ఫిరోజ్ మోసం చేసిన మీరు వాళ్ళ భూములు ఆక్రమించుకోవడం చాలా తప్పు. కాబట్టి దీని మీద చట్టపరమైన విచారణలో భాగంగానే చట్టం తన పని చేసుకెళ్ళింది. అందుకే మీ దగ్గర ఆధారాలు నిరూపించండి, చట్టపరంగా అప్లై చేయండి. అంతేగాని 2018లో మీ ప్రభుత్వ అధికారులు కేసు పెడితే తప్పించుకున్నాం. మీరు 2024 వచ్చే వరకు నిరూపణ అయింది. ఇది కేసే కదా. కాకమాన్ రాజశేఖర్ గారు 2018లో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసును సిబిసిఐడి నమోదు చేస్తున్న అంశాన్ని శ్రీనివాస్ చౌదరిగా తెర ముందుకు తెస్తున్నారు. అలాగే రెవెన్యూ అధికారులు దేదీప్య, రమేష్ను కూడా ఈరోజు అరెస్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు. అంటే ఇది రోజు రోజుకి పెరుగుతోంది, పెద్దదవుతోంది. మీరు కూడా ఈరోజు రాజీవ్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు మీరు. సార్ ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే అగ్రిగోల్డ్ బాధితుల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అసలు ఆ బాధ్యతలు వాళ్ళ ఆ విధంగా నష్టపోవడానికి ఇబ్బంది పడడానికి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ కారణం సార్. అసలు ఆ విషయాన్ని వాళ్ళు ఏదో మా మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము వచ్చాక అంతో ఇంతో వాళ్ళకి సహాయం చేసేటువంటి ప్రయత్నం మేము చేసాం సార్. మేము చేసాం. తర్వాత ఇప్పుడు కేసులు అంటా ఉన్నారు. అవి ఖచ్చితంగా కోర్టులో మేము తేల్చుకుంటాం సార్. మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ తప్పు జరగలేదు అనేటువంటిది మా దగ్గర ఉండే సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు కేవలం ఏంటంటే అధికారులు ఉన్నారు కాబట్టి ఎన్ని ఎలిబీలు సృష్టిస్తారు, ఎన్ని కేసులైనా బనాయిస్తారు, ఎన్ని రికార్డులైనా క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఎన్ని చేస్తున్నా కూడా న్యాయస్థానం మీద మాకు నమ్మకం, న్యాయస్థానంలో ఫైట్ చేస్తాము. కాబట్టి ఇవే కాదు, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడేటువంటి ప్రశ్నే లేదు. వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. ఓకే, చాలా సంతోషం. మన రఘురావు గారు ఎమ్మెల్సీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాళ్ళ హామీలు నెరవేర్చే విషయాన్ని మర్చిపోయి కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, మద్దలు చేయడం, ఈ విధంగా కార్యక్రమాలు ఇచ్చిన హామీలు చెప్పండి మీరే. చట్ట ప్రకారం మేము తెలుసుకుంటాము. ఈ విషయాన్ని మేము కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. లీగల్ గా ఎంతవరకు కాకమాన్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ వ్యవహారం అగ్గిరాజేస్తోంది. జోగి రమేష్ బాబాయ్ అలాగే జోగి రమేష్ తనయుడు రాజీవ్ ఈ అంశంకి సంబంధించి అరెస్ట్ అవ్వటం, అలాగే ఇద్దరు చెరో 1000 గజాలకు పైగా స్థలాలు కొనుగోలుకు సంబంధించి జరిగిన క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు తెర ముందుకు రావటం, సిఐడి జప్తులో ఉన్న భూమిని ఏ విధంగా కొనుగోలు చేశారు, ఇందులో అయాచితంగా 5 కోట్ల లబ్ధి జరిగింది, మాజీ మంత్రి జోగి రమేష్ కంటూ ఆరోపణలు, అలాగే ఛార్జ్షీట్లు వీటిలో పొందుపరుస్తున్న నేపథ్యంలో ఈరోజు బెయిల్ కోసం ఆల్రెడీ ఏసీబీ కోర్టు మెట్లెక్కారు జోగి రాజీవ్ తరపున న్యాయవాదులు. అలాగే ఇందులో వీళ్ళిద్దరితో పాటు మరో 7 ప్రభుత్వ అధికారులపై కూడా కేసు నమోదైంది కాబట్టి ఆ 7 2-3 ఈరోజు అరెస్టు చూపించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ భూముల వ్యవహారం అనేది కొంత రోజు రోజుకి పెరుగుతోంది. జోగి రమేష్, మరోవైపు చంద్రబాబు నాయుడు దాడి కేసు నేపథ్యంలో నోటీసులు కూడా అందిన నేపథ్యంలో ఇక ఇది వెండేట పాలిటిక్స్ అని వైసీపీ అంటుంటే వాస్తవం ఇది క్లియర్ కట్గా వాళ్ళు
అవినీతికి పాల్పడినట్టుగా ఉన్నప్పుడు అరెస్ట్ కాకపోతే ఏం జరుగుతుందన్న అంశాన్ని అధికార టీడీపీ ప్రశ్నిస్తోంది. బట్ రాజకీయంగా అయితే ఇది పెద్ద దుమారం రేపుతోంది. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.